హాయ్ ఎవ్రీవన్, సుధారాణి కిచెన్ స్వాగతం. ఈరోజు నేను గోధుమ పిండి అండ్ బెల్లము ఒక చిటికెడు సాల్ట్ వాటర్ పోసి కలుపుకుంటే బెల్లం దోశలు తయారవుతాయి అన్నమాట. స్వీట్ దోశలు ఏం లేదు, ఈ గోధుమ పిండిని మిక్సీలో వేసేసి గ్లాసు, ఆ తర్వాత ఈ బెల్లాన్ని నలగొట్టి మిక్సీలో వేస్తే బెల్లం బాగా కలుసుద్ది అనమాట. వాటర్ పోసుకొని కలుపుకొని దోశలు వేసుకోవటం అన్నమాట. చూపిస్తాను. మిక్సీలో వేస్తాను. బెల్లము మిక్సీలో వేసాను, బెల్లం బాగా కలిసిపోయింది. ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందాం. ఒక చిటికెడు సాల్ట్, ఎక్కువ అవసరం లేదు. వాటర్ పోసి కలుపుకుందాం. బాగా కలిసేదాకా కలుపుకుందాం. గోధుమ పిండి బెల్లం దోశలు పిండి ఇదిగో బాగా ఇలా కలిపేసుకున్నాం, ఉండలు లేకుండా. ఇంకో స్పూన్ చక్కెర కూడా యాడ్ చేశాను, స్వీట్ సరిపోలేదు అన్నమాట. ఒక 5 పిల్లలు వేసాను కదా బెల్లం, కొంచెం స్వీట్ తగ్గి ఇంకొంచెం ఒక స్పూను చక్కెర వేసాను, ఒక చిటికెడు ఉప్పు. ఇలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత ప్యాన్ పెట్టుకొని దోశల పెనం కాగినాక దోశలు వేడెక్కాక దోశ పోసేద్దాం దీని మీద. చూడు, ఇలా గోధుమ పిండి ఓపెన్ చేస్తాం కదా, ఇట్లా మర్చి క్లిప్ పెట్టుకుంటే దీనిలోకి ఏమి పురుగులు అవి పోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవాలి క్లిప్తో. వేడెక్కింది, కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా దోశ పోసేసుకుందాము. చక్కగా దోశ వచ్చేస్తుంది అన్నమాట. అప్పటికప్పుడు ఒక మనిషికి టిఫిన్ బయటికి వెళ్ళకుండా గోధుమ పిండి ఉంటుంది కదా ఇంట్లోనే, బెల్లం వేసేసుకొని ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకొని శుభ్రంగా వాటర్ కోసం కలుపుకొని స్వీట్ దోశలు అనమాట. బాగుంటాయి తినడానికి. మా పిల్లలు చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినేవాళ్ళు. నేను అడిగితే నేను పోసిచ్చేదాన్ని. స్వీట్ దోశలు కావాలని, గోధుమ పిండి దోశలు అన్నమాట. కాలితే చక్కగా పైకి లేసి వస్తాయి. ఆడవాళ్ళకి ఒక మనిషి ఉన్నప్పుడు బద్ధకం వేస్తుంది అనమాట. ఒక మనిషికి ఏం చేసుకొని తింటాంలే టిఫిన్ అని, అలాగని బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకొని ప్రాణం అవ్వదు. ఇలా చేసేసుకొని తింటే చక్కగా తొందరగా అయిపోతుంది. కాలేజీ రెండో వైపు కూడా ఆయిల్ వేసుకొని కాల్చుకుందాం. న్యూ ఇయర్ వస్తుంది, ఇంకా తర్వాత నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది. ఆడవాళ్ళంతా ఇంకా పనుల్లో బిజీ. సంక్రాంతి అయిపోయేదాకా ఇంకా తిరిగే ఉండదన్నమాట. ఒకటే ఇళ్ళల్లో పనులు, అన్నీ క్లీనింగ్ పెట్టుకోవాలి.
గ్లాస్ పిండి 5-6 దోశల దాకా అవుతాయండి. ఇదిగో నాకు ఒక 3 దోశలు చాలు, నేను 3 పోసుకుంటాను అన్నమాట. ఈ స్వీట్ దోశలు అంటే నాకు చాలా ఇష్టం. గోధుమ పిండి దోశలు పిల్లలకు కూడా చక్కగా పోసివ్వచ్చు. అప్పుడు టిఫిన్ పిండి, దోశల పిండి, ఇడ్లీ పిండి లేకపోతే ఇది ఫాలో అయితే అప్పటికప్పుడు చక్కగా రెడీ చేసేయచ్చు అన్నమాట. స్వీటీ కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. స్మూత్గా తింటుంటే స్వీట్గా చాలా బాగుంటాయి. ఇంకా కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఎంతో స్మూత్గా ఉండే గోధుమ పిండి బెల్లం దోశలు రెడీ అయిపోయింది. చూడు ఎంత బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, చట్నీలో ముంచుకొని తింటే చక్కగా ఉంటాయి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఓన్లీగా ఉట్టిగా కూడా తినచ్చు. కొంచెం స్పైసీగా కావాలంటే చట్నీతో ఇలా తినాలన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీట్గా తీగా ఉండే గోధుమ పిండి దోశలు. థ్యాంక్ యూ.